ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని ఉపయోగిస్తున్న దేశం భారత్. కానీ దేశంలో అస్సలు బంగారం వెలికి తీయడం లేదు. కేజీఎఫ్ మూతపడ్డాక గోల్డ్ మైనింగ్ ఆగిపోయింది. అయితే ఆంధ్రాలో మరో కేజీఎఫ్ బయటపడింది. దేశంలోని తొలి ప్రైవేట్ మైనింగ్ కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో జరగనుంది. ఆ ఆంధ్ర కేజీఎఫ్ రాష్ట్ర భవిష్యత్తుని మార్చేయనుందా? మన దేశానికి ఏటా 800 టన్నులకు పైగా బంగారం దిగుమతవుతోంది. దీంతో వేల కోట్ల విదేశీ కరెన్సీ బయటకు పోతోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న బంగారం ఏడాదికి 1.5 టన్నులు మాత్రమే. డిమాండ్ కు తగ్గ పసిడి సప్లై లేకపోవడంతో తులం బంగారం లక్షల్లో పలుకుతోంది. అయితే ప్రైవేట్ సెక్టార్లో దేశంలోనే అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ఆపరేషన్స్ కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ప్రారంభం కాబోతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జార్ఖండ్ లో ఒక చిన్న బంగారు గని ప్రారంభమైనప్పటికీ దాని ఉత్పత్తి చాలా తక్కువ. జొన్నగిరిలో భారీగా గోల్డ్ ఉందని తేలటంతో ఇక్కడ మైనింగ్ చేసేందుకు సిద్ధమవుతోంది డెక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీ. కంపెనీ నుంచి ప్రతిపాదనలు రాగానే సత్వరమే భూసేకరణ జరిపించి పర్యావరణ అనుమతులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని డెక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీ తెలిపింది. పర్మిషన్లు మనం వాటర్ కోసము వాళ్ళు డ్రెడ్జింగ్ కోసం దాని కోసం మనం పర్మిషన్ ఇచ్చాము. కానీ గవర్నమెంట్ పోయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తానికి పనులు ఆపేసుకొని తటస్థంగా కూర్చున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కొంచెం ముందరకు పోతే కొంచెము పబ్లిక్ కి పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి మీరు ఆలోచించాలా? ఎందుకు ఆపిపెట్టినారు అంటే అప్పుడు ఉండే చీఫ్ మినిస్టర్ ఆయన ఎక్కడ దీంట్లో పార్ట్నర్షిప్ అడుగుతాడా, ఎక్కడ దీంట్లో లోకల్ ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి ఏమన్నా అలకల్లోలం చేస్తారా అని చెప్పి ఆ ఒక్క భయంతో, అది కాకుండా పర్మిషన్లు కూడా రాలేదు ఆ టైంలో, వాళ్ళకి డెవలప్మెంట్ పైన ధ్యాస లేదు అని చెప్పడం జరిగింది. మరి ఈసారి మేము వచ్చిన వెంటనే ఏదైతే పర్మిషన్స్ ఆగిపోయాయో, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అయితే అక్కడ లోకల్ క్లియరెన్స్ అయితే వాటర్ పర్మిషన్ అయితే అన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ లో చేసి ఇమీడియట్ గా ఫాస్ట్ గా అన్ని అయిపోట్టుకొని మా ఆధ్వర్యంలో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 300 ఉద్యోగాలు అక్కడ తుగ్గలి మండలము, పత్తికొండ మండలం, మందికర మండలానికి 300 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 1970-80 దశకాల్లో భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఒక్కొక్కటి సుమారు 5 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసేవి. భారతదేశ ఉత్పత్తి ప్రధానంగా కేజీఎఫ్ నుంచి వచ్చేది. అయితే 2001లోనే కేజీఎఫ్ మూతపడింది. దీంతో దేశంలో గోల్డ్ ప్రొడక్షన్ పడిపోయింది. దేశంలో కొన్ని చోట్ల బంగారం ఉందని తేలినా పర్యావరణవేత్తలు, అధికారులు మైనింగ్ కు అడ్డం పడేవారు. ప్రభుత్వం మైనింగ్ చేయలేదు, ప్రైవేటుకు ఇవ్వదు. ఈ అడ్డంకులను ఏపీ ప్రభుత్వం అధిగమించి జొన్నగిరి గన్లను డెక్కన్ గోల్డ్ మైన్స్ కు లీజుకిచ్చింది. మన దేశంలో 100 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని జొన్నగిరి ప్రాజెక్టు కొత్త పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపుతుందంటున్నారు. జొన్నగిరిలో బంగారం వెలికి తీశాక దాన్ని ముందుగా ఏపీలోనే అమ్ముతామంటోంది డెక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీ. స్థానిక జ్యువెలర్స్ కు ప్రాధాన్యతనిస్తామని ప్రకటించింది. డెక్కన్ మైన్స్ కంపెనీకి కజకిస్తాన్, ఫిన్లాండ్ లోనూ గనులున్నాయి. అక్కడ పచ్చడిని వెలికి తీస్తూ వివిధ దేశాలకు విక్రయిస్తోంది. ఆ అనుభవంతో జొన్నగిరిలోనూ గోల్డ్ మైనింగ్ చేస్తోంది. ప్రతి సంవత్సరం వర్షాల తర్వాత జొన్నగిరి ప్రాంతంలోని పొలాల్లో వజ్రాలు దొరుకుతాయని నమ్మకంతో చాలా మంది ప్రజలు ఇక్కడ అన్వేషిస్తూ ఉంటారు. 2025లో మన దేశ బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో $59 బిలియన్ చేరుకున్నాయి. జొన్నగిరిలో బంగారం దొరికితే మనకు బిలియన్ల కొద్దీ విదేశీ మారకద్రవ్యం మిగులుతుంది. దేశంలో ఏటా 1.5 టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. చైనాలో 400 టన్నులు, ఆస్ట్రేలియాలో 350 టన్నులు, దక్షిణాఫ్రికాలో 250 టన్నుల గోల్డ్ ఉత్పత్తి అవుతోంది. 1990లోనే బంగారం వెలికితీతకు ప్రైవేట్ రంగాన్ని అనుమతించినా అధికారులు అడ్డంకులు సృష్టించి ఏ కంపెనీకి పర్మిషన్ ఇవ్వలేదు. దేశంలో 100 టన్నులకు పైగా బంగారు నిల్వలున్నాయి. ఇండియాలో గోల్డ్ మైన్స్ అంటే పాస్ట్ కాదు, ఫ్యూచర్ అంటున్నారు విశ్లేషకులు. జొన్నగిరి గోల్డ్ మైన్స్ మరో కేజీఎఫ్ గా మారితే రాయలసీమ కాస్త రతనాల సీమగా మారుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో ఇంత పెద్ద ఎత్తున పచ్చడి ఉత్పత్తి జొన్నగిరిలోనే జరగబోతోంది. ఇండియన్ గోల్డ్ అంటే కేజీఎఫ్, హట్టిగనులు మాత్రమే గుర్తొస్తాయి. 1880లో ప్రారంభమైన కేజీఎఫ్ 2001లో మూతపడింది. కేజీఎఫ్ లో 800 టన్నులకు పైగా బంగారాన్ని వెలికి తీశారు. 1947 నుంచి హట్టిగనులు మాత్రమే మన దేశానికి ప్రధాన వనరుగా ఉన్నాయి. 85 టన్నుల వరకు ఇక్కడ గోల్డ్ తీశారు.
8 దశాబ్దాల తర్వాత జొన్నగిరి ప్రాజెక్టు కొత్త అధ్యయనాన్ని లిఖించబోతోంది. భారత ఆర్థిక వ్యవస్థనే కీలక మలుపు తిప్పబోతోంది. ఈ ప్రాజెక్టును జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లాంటి సంస్థలు సంయుక్తంగా చేపడుతున్నాయి. కేవలం బంగారాన్ని తవ్వి తీయటమే కాకుండా ఇక్కడే శుద్ధి చేసి సొంత బ్రాండ్ పేరుతో నేరుగా జ్యువెలరీ వ్యాపారులకు విక్రయించనున్నారు. 2027 నాటికి జొన్నగిరిలో 600 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. జొన్నగిరి వంటి ప్రాజెక్టులు విజయవంతమైతే కేజీఎఫ్ వంటి పాత గనులను కూడా పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉంది. దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడటం వల్ల విదేశీ మారక ద్రవ్యం పోతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం భారత్లో 2191 మెట్రిక్ టన్నుల బంగారు గనులున్నాయి. మనం నమ్మలేకపోవచ్చు, కానీ ఇది నిజం. దీన్ని వెలికి తీస్తే భారత్ సుసంపన్నంగా మారుతుంది.